సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దైవాలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటి అంటే కనుక, నిజంగా కోటీశ్వరులు కానీ ధనవంతులు కానీ కూడా ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాంటి ధనవంతులు కోటీశ్వరులు ఉపయోగించే ఒక చిన్న శక్తివంతమైన ఒక నెంబర్ అండి. వాళ్ళు రిపీటెడ్గా రోజు కూడా ఒక 5 సార్లు ఇలా రాస్తాను అని చెప్పి మాకు తెలిసిన ఒక గోల్డ్ షాప్లో ఒక అతనండి, మార్వాడీసి వాళ్ళు. ఆ షాప్ గోల్డ్ షాప్ పెట్టడానికి ముందు రోజు కూర్చుని అతను అలా రాసేవారంట. నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా చూశాను. మొన్నటికి మొన్న ఒక 10 days బ్యాక్ అనుకుంటే ఒక గోల్డ్ కాయిన్ కొనడం కోసం వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చూశాను. ఏంటి సార్ మీరు ఏంటండి ఎప్పుడు కూడా మీరు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు అని అన్నప్పుడు, అది కొంచెం సీక్రెట్ అమ్మా అని ఫస్ట్ అయితే కొంచెం చెప్పలేదండి, ఆలోచించారు చెప్పడానికి. ఆ తర్వాత నిన్న వెళ్ళినప్పుడు అడిగితే ఆయన అన్నారనమాట ఒక విషయం అనేది ఏంటంటే, మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ నెంబర్ని కనుక మనం రోజు కనుక ఒక 5 సార్లు రాసుకుంటే ఎలాంటి ఒక రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు వీడియో నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మీరైతే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఏవో వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. అప్పుడు మనం ఒక చిన్న వెలుగులాగా మన వీడియో అనేది మీరు వాళ్ళకి షేర్ చేయగానే వాళ్ళకి ఎక్కడలే నూతన ఉత్సాహం అనేది కలుగుతుంది. వాళ్ళ సమస్యలు ఉన్నా కూడా మర్చిపోగలుగుతారు ఫ్రెండ్స్. వెంటనే వాళ్ళ సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేస్తూ వాళ్ళకి ఆ సందేశం అనేది కనెక్ట్ అయిపోతుందని చాలామంది చెప్తూ ఉన్నారు. కనుక మీరైతే తప్పకుండా ఒక్కసారి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే శక్తివంతమైన పరిహారాలు మనం వీడియోలో చూస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. అలాగే ఈరోజు కూడా మనం చూడబోయేది ఏంటి అని అంటే కనుక, ఎలాంటి ఒక పరిహారము కాదండి, శక్తివంతమైన ఒక నెంబర్ అన్నమాట. అది కోటేశ్వరులు కానీ ధనవంతులు కానీ ఎంతో కృషితో పైకి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటితో పాటు ఇలాంటి ఒక చిన్న ఒక నమ్మకాన్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారండి. ఉండడం వల్లనే ఇలాంటి ఒక నెంబర్ని, శక్తివంతమైన నెంబర్ని వాళ్ళు రోజు కూడా ఒక 5 times అయినా సరే రాస్తూ ఉంటారంట. అలా రాసినప్పుడు వాళ్ళకు జీవితంలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. అక్క నేను కూడా ఇలా రాసుకుంటూ ఉన్నప్పుడు మాకు అద్భుతం అనేది జరిగిందని చెప్పిన ఒక విషయాన్ని మీకు చెప్తానండి. ఆయన అలా రాస్తూ ఉన్నప్పుడు ఏంటి సార్ ఇది అని నేను అంటే కనుక, మనీని నెట్ చేసే ఒక సీక్రెట్ అమ్మా అని అన్నప్పుడు నేను చూశాను ఆ నెంబర్ని. ఆయన పర్టికులర్గా అయితే మనకు చెప్పలేదు కదా. ఎందువల్ల అంటే కొంతమంది రహస్యంగా ఉంచుకుంటారు ఫ్రెండ్స్. ఏదైనా సరే పబ్లిక్గా చెప్పరు, కానీ అది నేను చూశానండి. ఆ నెంబర్ అనేది గుర్తుంది. ఆయన చెప్పిన ఆ విషయం, అమ్మ అలాంటి ఫాలో అవడం వల్లనే నేను ఇలా రాస్తూ ఉన్నప్పుడు మా జీవితంలో ఒక మంచి అద్భుతం జరిగింది అని అన్నారు ఆయన. అంటే గోల్డ్ షాప్ పెట్టిన కొత్తలో అందరూ కస్టమర్స్ అనేవాళ్ళు వెంటనే రారు కదండి. షాప్ కొత్తగా పెట్టినప్పుడు అది కొంచెం పబ్లిష్ అవ్వాలి కదా, చాలామంది రావడం అనేది కొంచెం టైం పడుతుంది. మనం ఎన్నో రకాల పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటాము. షాప్లోనే ఒక నిమ్మకాయ గ్లాస్ వాటర్లో నిమ్మకాయ వేసి పెట్టడం కానీ, వాళ్ళు ఎక్కడ దేవుడి పటాలు అక్కడ పెట్టేదానికంటే కూడా ఇలాంటి ఒక మనీ అట్రాక్ట్ చేసే మనీ ప్లాంట్ కానీ, ఒక లక్కీ ప్లాంట్ని కానీ, ఇలాంటి ఒక సీక్రెట్ నెంబర్స్ కానీ ఫాలో అవుతూ ఉంటారండి ఫ్రెండ్స్. ఆయన చెప్పినప్పుడు సరే మనం కూడా ఫాలో అవుదామని చెప్పి నేను కూడా ఫాలో అయిన తర్వాత మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి. నిజంగా మనకు ఏదైనా ఒక అర్జెంటుగా మనకు డబ్బులు కావాలి, నేను ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలి అని చెప్పేసి మనం కనుక నమ్మకంతో కనుక మనం ఈ విశ్వానికి తొందరగా కనెక్ట్ అవ్వగలిగే ఒక మనీ అట్రాక్ట్ చేసే ఒక నెంబర్ అండి ఈ నెంబరు. అండి పొద్దున్నే మనం లేవగానే బ్రహ్మముహూర్తంలో కానీ మనం ఎప్పుడు లెగిస్తే అప్పుడు మార్నింగ్ టైంలో కానీ ఫ్రీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మైండ్ అనేది. అటువంటి సమయంలో రాసి చూద్దాము. లేదంటే కనుక మనం రాత్రిపూట పడుకునేటప్పుడైనా సరేనండి, మనం ఒక 5 times అయితే కనుక రాసుకుంటే కనుక మనకు మంచిగా చక్కగా మనకు తెలుస్తుందండి. మనకు దాని రిజల్ట్ అనేది ఒక డైరీ లాగా అమ్ముతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మనం ఒక డైరీ లాగా అమ్మేటప్పుడు ఒక బుక్ అనేది మనం తెచ్చుకొని దాని మీద నేను నెంబర్స్ చెప్తున్నాను రాసుకోండి ఫ్రెండ్స్. 2, 3, 4, 4, 5, 1 అండి. ఇలాగా ఒక నెంబర్ని చక్కగా గ్రీన్ కలర్ పేపర్ ఒకటి తీసుకుని దాని మీద రాసుకోవడం అనేది, ఆయన రాసుకోవడం నేను చూశాను ఫ్రెండ్స్. మనం కూడా ఇలాగ గ్రీన్ కలర్ పేపర్ మీద కనుక మనం రాసుకుని పెన్నుతో కనుక గ్రీన్ కలర్ పెన్నుతోనే రాసుకుంటే కనుక మనం చూపించబోయే నెంబరు 2, 3, 4, 4, 5, 1 అనే నెంబర్ని మనం రాసుకుని అట్రాక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు ఇలాగ రాసుకుంటూ ఉంటారంట. రోజు కూడా ఒక 5 times
టైమ్స్ రాసుకుంటూ ఉంటారంట. అలాగే మనం కూడా పొద్దున్నే కానీ రాత్రిపూట కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడు వీలైతే అప్పుడండి మనం పొద్దున్న సాయంత్రం కూడా రాసుకుంటే ఇంకా మంచిది. ఇలా ఉపయోగించుకోవడం వల్ల మా షాప్ అనేది నిజంగా చాలా డెవలప్ అయిందమ్మా అని ఆయన చెప్పడం నేను నిజంగా దానివల్ల మీకు తెలియజేయగలుగుతున్నాను. నేను 10 మందికి కూడా వాళ్ళకి తెలియజేస్తే మంచిది కదా అనే విషయాన్ని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఒక బుక్ పెట్టుకుని దాంట్లో గ్రీన్ కలర్ ఒక పెన్తో కూడా ఒక 5 టైమ్స్ అనేది రాసుకోండి ఫ్రెండ్స్. ఆ నెంబర్ని మీకు వీలైనప్పుడల్లా తీసి ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. రిపీటెడ్గా తీసి చూస్తూ ఉండడం వల్ల నిజంగా అండి మనకు ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి సంపాదనకు రిజల్ట్ అనేది దేనివల్ల వస్తుంది అనేది మనం ఆ విషయాన్ని కూడా లెక్క పెట్టలేనంత మనీ అంటే ఏదో ఒక రకంగా మనకు మనీ అనేది బిజినెస్ పరంగా కానీ ఏదో ఒక మంచి మంచి ఆఫర్స్ రావడం కానీ ఇలాంటి విషయాలు అనేవి మనం గమనించుకుంటూ ఉంటాం. ఈ నెంబర్ నుండి మనం రాసుకునేటప్పుడు ఎలాంటి ఒక నిబంధనలు మనం పాటించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే పీరియడ్స్ టైంలో అయినా కూడా నాన్ వెజ్ తిన్న టైంలో కూడా రాసుకోవచ్చండి. మనం హాస్టల్లో ఉన్న పిల్లలైతే ఇంకా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. వాళ్ళకి ఆల్రెడీ కూడా వాళ్ళు గ్రీన్ కలర్ పెన్ను వాళ్ళు ఆల్రెడీ ఉపయోగిస్తూ ఉన్నారు. చాలామంది వాళ్ళు అదే పెన్ను గ్రీన్ కలర్ పెన్నుతో మీరు ఇలా రాసి చూసుకుంటే కనుక 5 టైమ్స్ రాస్తే చాలు. ఇది చాలా కష్టమైన పని కాదు కదండి. చాలా అంటే చాలా ఈజీ అయిన పనే కదా. మనం అందరం ఒకసారి ఫాలో అయ్యి చూద్దాము. మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. రిపీటెడ్గా మనకే అని కూడా రాసి మనకు ఏంటంటే ఆ నెంబరు ఫిక్స్ అయిపోతుంది. రాసి అలా మనకు కూడా కనెక్ట్ అయిపోయి ఒక రిజల్ట్ అనేది మనకు చెప్పేదానికంటే ఎక్కువగా ఫాలో అవటంలోనే మనం ఎలా చేస్తున్నామనే దాని మీద ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒక 5 నిమిషాల్లో చెప్పి ఒక విషయం అనేది అంతటితో అయిపోతుంది. కానీ దాంతో మనం గనక ఫాలో అయితేనే కదండి మనం కష్టపడి మనం గనక కాబట్టి అది మనం ఎలా ఫాలో అవుతున్నామో అనే దాన్ని దగ్గరికి ఎలా రప్పించుకోగలుగుతున్నాం అనేది మన కృషి మీద ఆధారపడి ఉంటుంది. కనుక మనందరం కూడా ఒకసారి నమ్మకంతో చేసి చూద్దాం ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ పొందుతాం కూడా. ఈరోజు మన వీడియో మీ అందరికీ కూడా చాలాగా ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు కూడా పాపం ఎన్నో ఇబ్బందుల్లో డబ్బు కోసం అనేసి చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో మనం ఒక శుభవార్తను వాళ్ళకి తెలియజేసిన వాళ్ళం అవుతాము. స్వయంగా అమ్మవారే మనకి పంపించారు అని హ్యాపీ ఫీల్ అవుతారు. తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి అందరికీ నచ్చింది కాదు. సర్వేజన సుఖినో భవంతు.